భారతదేశంలో జనం గొర్రెలు. ఈ మాట నేనన్నది కాదు స్వామి. ఇందిరాగాంధీ చనిపోక ముందే ఒక ఎలక్షన్లో ఎమర్జెన్సీ తర్వాత అన్నమాట. ఎమర్జెన్సీ పెట్టారు, ఇక కాంగ్రెస్ని జనం అంతా చీకొట్టారు, కాంగ్రెస్ పని అయిపోయిందని ఒక నాయకుడు అన్నప్పుడు, అరే ఊరుకోరా, నాకు బాగానే తెలుసు భారతదేశంలో జనం గొర్రెలు అని ఒక మాట అన్నదంట ఆఫ్ ద రికార్డు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయాన్ని ఒప్పుకోరు. ఇక ఇదే విషయం డీమార్ట్ విషయంలో కూడా రుజువైంది. ఎప్పుడు ఎటు పోతే అటు గుంపులు గుంపులు ఎగబట్టమే. ఇక డీమార్ట్ అయితే 326 స్టోర్లు పెట్టాడు. వాడి సంపద అయితే 1,26,000 కోట్లు అంట. ఇక డీమార్ట్లో రేట్లు తక్కువ అని అందరూ ఎగబడతా ఉంటే 6 పురుగులు పట్టిన రవ్వలు, పురుగులు పట్టిన పప్పులు, ఇక ఆయిల్ ప్యాకెట్లు అయితే మనం కేజీ అని తీసుకొస్తాం, వాడు అక్కడ ఏదో 910 గ్రాములు ఏదో రాస్తాడు, ఇంటికి తీసుకొస్తే అది 750 గ్రాములు. మరి మార్కెట్లో హోల్సేల్ రేటు కన్నా కూడా తక్కువ రేటుకే ఇచ్చి జనాలందరినీ గుంపులు వచ్చే విధంగా చేస్తున్నాడు కదా. అందుకని జనానికి చేస్తున్న మోసం ఇది. ఇక్కడ విచిత్రం ఏంటంటే డీమార్ట్ వాడితే కేవలం ఆ బిల్డింగ్ మాత్రమే. ఆ బిల్డింగ్ కూడా వాడిది కాదు, ఎవడికొకడికి పిలుస్తాడు, అరే నువ్వు బిల్డింగ్ కట్టుకో, నీ దగ్గర ఒక స్క్వేర్ ఫీటు 40 రూపాయలు చొప్పున నీకు రెంట్ పే చేస్తా, అగ్రిమెంట్ లెటర్ నేను ఇస్తా, నీకు స్థలం ఉంటే చాలు రోడ్డు అమ్మట, పోయి బ్యాంకులో పెడితే వాడు నీకు 8 కోట్లు లోన్ ఇస్తాడు, నేను ప్రతి నెల నీకు 12 లక్షలు పే చేస్తా, నువ్వు అందులో ఒక 8 లక్షలు బ్యాంకు వాడికి కడితే 4 లక్షలు నీకు మిగులుతాయి, 20 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ నీదే అయిద్ది, లోన్ అంతా తీరిపోయిద్ది అని చెప్పేసి బిల్డింగ్ ఒకటి దగ్గర లీజు తీసుకుంటాడు. ఇక ఆ లీజు తీసుకోవటం సరే. డీమార్ట్లో సరుకులన్నీ పెట్టేది ఎవడు? వాడి కాదు. మరి ఎవడో తీసుకొచ్చి పెట్టినప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ధర విషయంలో అయితే కాంపిటేటివ్ ప్రైస్ పెట్టాలి, బయట రేటు కన్నా ఎక్కువ పెడితే వాడు ఊరుకోడు. తక్కువ రేటుకి పెట్టాలి, తక్కువ రేటుకి క్వాలిటీ చెక్ చేసుకోవాలిగా. అన్ని పురుగులు, అరాచకం, అయినా సరే జనం గుంపులు పోతానే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వీడియోలు కూడా తీసి పెడతా ఉన్నారు. ఆ డీమార్ట్లో ఎవడన్నా వీడియో తీస్తే సిబ్బంది చూస్తే ఊరుకోరు, ఎందుకంటే అంత అరాచక వ్యాపారం. మరి అంత న్యాయంగా ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి వీడియో తీసుకొని రండిరా, ఎక్కడుందో నా దగ్గర అన్యాయం అని చెప్పేసి వాడు సవాల్ చేసి తొడగొట్టాలిగా. ఎవరిని వీడియో కాదు కదా, ఫోటో కూడా దీనిడు. పొరపాటున ఎవడన్నా ఫోన్ ఆన్ చేస్తే వెంటనే వచ్చేస్తారు, ఎందుకంటే వాడు అరాచకం అలాగా ఉంది. డీమార్ట్లో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? డీమార్ట్లో సరుకుల క్వాలిటీ మీద వస్తున్న ఫిర్యాదులను కూడా కనీసం పట్టించుకునే దిక్కుకోలేదు. ఆ ఒక్కో డీమార్ట్కి ఒక మేనేజర్ ఉంటాడు, వాడు దిక్కుమాలినోడు ఒకడు ఉంటాడు. వాడు చెప్పిన ఈ చెవులో వినడం, ఆ చెవులో వదిలేయడం, దున్నపోతు తోలు తప్ప చర్యలు మాత్రం తీసుకోరు. ఎందుకంటే ఇది ప్రతిరోజు వాడికి తెలిసిందే. వాడు ఏదైతే చూసుకొని క్వాలిటీ లేదు, పురుగులు వస్తే వాడిని రిజెక్ట్ చేసి ఆ వెండర్ ఎవడైతే ఉన్నాడో ఆ సరుకు తీసుకొచ్చి పెట్టేవాడిని వాడి మీద క్లాస్ బెకాలుగా ఏముండదు. ఈ దున్నపోతు తోళ్ళందరిని తీసుకొచ్చి పెడతారు. మరి కంపెనీ వాడికి తెలిసే జరుగుతుందా? తెలియడం లేదా? మీకు డీమార్ట్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.